అక్కడ సింహాచలం గుడికైనా పోవచ్చని అంటారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్సు కాస్త సంవత్సరం అయిపోయింది. ఆ బస్సు హామీ గాలికి ఎగిరిపోయింది, ఇంకా అమలు కాలేదు. ఈయన పండగల మీద పండగలు డేట్లు చెప్తా పోతున్నాడు. పండగలు గడిచిపోతూ ఉన్నాయి, డేట్ మాత్రం రావడం లేదు. అయినా దీని గురించి ఎవరు మాట్లాడకూడదు, అడగకూడదు. సూపర్ 6, సూపర్ 7 మాత్రమే కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ రూపేణా ఇది అన్నిటికన్నా దారుణం. పిల్లల చదువులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పిల్లలు చదువులు మానేసి పనులకు పోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన 6 త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ త్రైమాసికంతో మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన త్రైమాసికం నువ్వు మామూలుగా మేలో ఇవ్వాలి. అప్పుడు ఎన్నికలని పోస్ట్పోన్ అయితే ఆ రోజు నుంచి ఈ జూన్ 30వ తారీఖున లెక్కేసుకుంటే 6 త్రైమాసికాలు 4,200 కోట్లు బకాయిలు. 700 × 6 త్రైమాసికాలు. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్ 1,100 కోట్లు ఇవ్వాలి. 2 ఏప్రిల్ గడిచిపోయాయి, 2,200 కోట్లు బకాయిలు. వసతి దీవెన కింద ఆ 2,200 కోట్లు కూడా ఈ 4,200 కోట్లకు కలిపితే 6,400 కోట్లు బకాయిలు. ఈ 6,400 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 750 కోట్లు. వీటి గురించి కూడా ఎవరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర కింద బకాయిలు 4,500 కోట్లు దాటాయి. మామూలుగా నెలకు 300 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు అయ్యేది. ఈ 13-14 నెలలకు లెక్కేసుకుంటే దాదాపుగా 4,000 కోట్లు. ఆరోగ్య ఆసరా కింద మరో 400-500 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కింద 4,500 కోట్లు బకాయిలు. పేదవాడికి ఉచితంగా వైద్యం అందని పరిస్థితి ఈరోజు. నెట్వర్క్ హాస్పిటళ్ళు చేతులెత్తేసిన పరిస్థితులు. అయినా వీటి గురించి ఎవరూ మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. ఇక ఇళ్ల నిర్మాణం గురించి ఆయన ఇచ్చిన 143 హామీల గురించి ఎవరూ నిలదీయకూడదు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు తొలగించిన ఉద్యోగాలు, ఇచ్చిన ఉద్యోగాలు కాదు, తొలగించిన ఉద్యోగాలు 3 లక్షల పైచులకు. 2,66,000 ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు. మోసం చేసి ఎన్నికలప్పుడు వాడుకొని ఆ తర్వాత ఉపయోగించుకొని రోడ్డును పడేశాడు. బ్రేవరేజెస్ కార్పొరేషన్లో మరో 15,000 మందిని రోడ్డును పడేశారు. రేషన్కు సంబంధించిన డోర్ డెలివరీ చేస్తూ ఉన్న ఉద్యోగస్తులు ఎండియూల ద్వారా మరో 20,000 మంది. 3 లక్షల పైచిలుకు ఉద్యోగాలు రోడ్డున పడేసినా కూడా ఎవరూ ప్రశ్నించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకు చేసిన మోసం అంతా ఇంత కూడా కాదు. వస్తూనే అయ్యారన్నాడు, ఎగరగొట్టేశాడు. అంతవరకు ఉన్న పిఆర్సీని రద్దు చేశాడు. కొత్త పిఆర్సీని ఇంతవరకు వేయలేదు. 4 డిఏలు పెండింగ్. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 4 డిఏలు పెండింగ్. అధికారంలోకి వస్తూనే మేము జీపీఎస్ అధికారులకు మంచి చేస్తూ మేము ఇస్తే జీపీఎస్ని తీసేసి ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు. అది మోసమే. ఉద్యోగులకు బకాయిలు దాదాపుగా 20,000 కోట్లు పైచిలకు బకాయిలు పడ్డాయి.
ఉద్యోగస్తులకు బకాయిలే ఈరోజు 20,000 కోట్లు దాటాయి. అడిగితే తోకలు కట్, ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు అడగకూడదు. అడిగితే సుమా దొంగ కేసులే, తప్పుడు కేసులే. చివరకు గ్రామ వార్డు సచివాలయాలు నిర్వీర్యం. గ్రామ వార్డు సచివాలయాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అయినా ఎవరు మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు. 24 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు ఇస్తామన్నారు. ఏప్రిల్ నుంచి బకాయిలే. 24 గంటలు కాదు, ఏప్రిల్ నుంచి బకాయిలు 1000 కోట్ల పైన ఉంటాయి బకాయిలు. అయినా ఎవరు ప్రశ్నించకూడదు, అయినా ఎవరు అడగకూడదు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు. రాష్ట్రాన్ని మేము శ్రీలంక చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు, మా మీద బండలేసారు. ఈయన 13-14 నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చిన అప్పులు 1,75,112 కోట్లు. 1,75,112 కోట్లు. మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు 3,32,671 కోట్లు. ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు 3,32,671 కోట్లు అయితే, అన్ని స్కీములు ఇస్తూ నాడు నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ రూపురేఖలు మారుస్తూ, కొత్తగా 3 పోర్టులు గవర్నమెంట్ రంగంలో కడుతూ, గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ, అన్ని స్కీములు ఇస్తూ, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ, అయినా మేము చేసిన అప్పులు కేవలం 3,32,671 కోట్లు అయితే, ఈయన 13-14 నెలల్లోనే ఈయన చేసిన అప్పులు 1,70,000